కొబ్బరి తోటలో ప్రతి ఒక్క ఫార్మర్స్ చేసి చాలా పెద్ద తప్పుని ఏది అని అడిగితే ఇలాంటి పచ్చి ఆకు లీఫ్ని కట్ చేయడమే చాలా పెద్ద తప్పు అనేసి అంటాను. ఎందుకని అడిగితే ఈ కొబ్బరి లీఫే మీకు కోకోనట్ ట్రీ సన్లైట్ పడి ఫోటోసింథసిస్ని అబ్జర్వ్ చేసుకొని ట్రీ పెరగడానికి కానీ కొబ్బరి చెట్టు మంచి హెల్తీ ఉండడానికి కానీ బోండాలు ఎక్కువ రావడానికి కానీ చాలా హెల్ప్ అయ్యేది ఈ లీఫ్ అనమాట. ఒక హెల్తీయెస్ట్ కోకోనట్ ట్రీని ఏమంటారంటే 36 లీఫ్ ప్లస్ ఉంటేనే దాన్ని హెల్తీయెస్ట్ కోకోనట్ ట్రీ, హెల్తీయెస్ట్ లీఫ్ అనేసి చెప్తారనమాట. సో అందుకని ఈ పచ్చి ఆకు లీక్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎవరైనా బోండాలు తెంపేకి వచ్చేవాళ్ళు పైకి కొబ్బరి చెట్టు పైకి ఎక్కి బోండాలు తెంపేసి ప్లస్ ఈ ఆకుని కూడా ఖాళీగానే ఉన్నామనేసి ఇట్లా జస్ట్ కట్ చేసి వదిలేస్తారనమాట. అదే చాలా పెద్ద తప్పు అనమాట. మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి, ఇట్లా ఈ లీఫ్ ఉంటేనే కొబ్బరి చెట్టు బలం అనేసి చెప్తున్నారు అనేసి చెప్తే వాళ్ళు అలా వదిలేస్తారనమాట. కొబ్బరి చెట్ల నుంచి ఆ లీఫ్ ఎండి అదే పడితే ఇబ్బంది ఏం లేదు. సో అది వచ్చి ఎండిపోయింది కాబట్టి దాని నుంచి మనకి ఏం హెల్ప్ఫుల్ లేదు. సో అదే మనకి పచ్చి ఆఫ్ లీక్లో ఫోటోసింథసిస్ క్రియేట్ అయ్యడం వల్ల మనకి ట్రీ హెల్తీగా ఉండడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. ఈ స్టెప్స్ని ఫాలో చేసుకొని ప్రతి ఒక్క కోకోనట్ ఫార్మర్స్కి చెప్పండి ఇలా లీఫ్ కట్ చేయొద్దనేసి, ప్రతి ఒక్కరికి షేర్ చేసి ఈ వివరాలను అయితే వాళ్ళకి తెలుసుకున్నట్టు చేయండి.